ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనకారకుడైనటువంటి గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల, ధనస్థానంలో ఉండటం వల్ల కారకో భావనాశర అనేటువంటి సూత్రం వర్తిస్తుంది. ఈ కారణం వల్ల వచ్చినటువంటి డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి, చేతిలో పైసా మిగలదు. అయినా కానీ అభివృద్ధి కార్యక్రమాల వైపు మాత్రమే వాటిని పెట్టుబడి పెట్టగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు చాలా బాగున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా జ్యేష్ఠ కుమార్తె విషయంలో కానివ్వండి, జ్యేష్ఠ కుమారుడి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా వాళ్ళని కనిపెట్టుకొని ఉండటం మంచిది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా మంచిది. పూర్వం నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, కోర్టుల్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సానుకూలంగా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి తప్పకుండా అనుకున్న పని పూర్తవుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. డబ్బులు వస్తాయి కానీ ఖర్చు అయిపోతాయి. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అవి మంచికి ఖర్చు అవుతాయి, మీరు సంతోషపడండి. అంతేకాకుండా మీరు మాట సహాయం చేసి చాలామంది వ్యక్తులకి, బంధువులకి సహాయం చేయగలుగుతారు. విదేశాల్లో ఉన్నటువంటి మీ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ వాళ్ళ పేరు మీద పొలాలు, స్థలాలు కొని ₹1 ఖరీదు చేసే దాన్ని ₹1000 చేసి తిరిగి వాళ్ళకి అప్పగిస్తారు. అది మీ గొప్పతనం, మీ మంచితనం. అది మీకు ఎంతగానో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. ప్రతి విషయంలో మేము అండగా ఉంటాం, నువ్వు నిజాయితీ పడివి, నీలాంటి స్నేహితులు మేము వదులుకోం అని అందరూ ఏకకంఠంతో చెప్తారు. 100 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, కానీ ఈ రకమైన గుడ్విల్ సంపాదించడం మాత్రం మామూలు విషయం కాదు. ఆ రకమైనటువంటి మంచి ప్రఖ్యాతిని మీరు సాధించుకోగలుగుతారు. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి, ప్రతిభా పాఠవాలకి, కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలతోటి తగినటువంటి గుర్తింపు రాదు. రాకపోయినా మీరు పట్టించుకోరు. నా మనసుకు నేను సంతోషంగా ఉన్నానా లేదా అనే ఆలోచనలో ఉంటారు తప్ప వాళ్ళందరూ పొగిడి ఏదో మెచ్చి మేకతోడు కప్పాలని, అవార్డులు ఇవ్వాలని, రివార్డులు ఇవ్వాలని ఈ రకమైనటువంటి కోరికలు లేవు. డబ్బులిచ్చి సన్మానం చేసుకునే వ్యక్తుల్ని మీరు అసలు అనుసరించరు. అలాంటి పద్ధతులకే మీరు చాలా వ్యతిరేకంగా ఉంటారు. నాకు భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు, నా విద్య నాతో ఉంటే చాలు, మిగతా విషయాలతో నాకు సంబంధం లేదనుకుంటారు. శుభకార్యాలు కూడా ఇంట్లో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీతో సంబంధం కలుపుకోవాలని ఉద్దేశపూర్వకంగా మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు వచ్చి సంబంధాలు కలుపుకుంటారు. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఏర్పడతాయి. మళ్ళీ ఒక జంటకి జీవాన్ని పోయగలుగుతారు. వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది. చిల్లర వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవద్దు. దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు మాటలు విని ఏదో అన్ని పాయింట్లు కలిసినాయి, ఇన్ని పాయింట్లు కలవలేదు, ఇది కుజదోషం ఉంది, ఇది సర్పదోషం ఉంది, అది ఆ దోషం, ఈ దోషం, పితృదోషం ఉంది, ఇలాంటివన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. దయచేసి అలాంటి పరిశీలనలు ఏమీ వద్దు. మీకేమన్నా నిజంగా డౌట్ ఉంటే ఆ రకమైనటువంటి జాతకాలు కలిసేయా లేదా అని మీరు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత munugu.comని కాంటాక్ట్ చేయండి. అసలు నిజంగా జాతకాలు కలిసినాయా లేవా, అవి బాగున్నాయా బాగాలేదా అని మీకు 5 నిమిషాల్లో చెప్పేస్తాం. ఎందుకంటే శాస్త్రం అనేది సక్రమైన వాటికి, మంచి వాటికి, పురోగతికి, లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. అంతేగాని శాస్త్రం ద్వారా భయపెట్టి గండాలు ఉన్నాయని, ఇంకా భర్తకి ఆయుర్భావానికి ఇబ్బందని, పిల్లలకి మైండ్ పోతుందని, కాళ్ళు పోతాయని, కళ్ళు పోతాయని చెప్పి ఈ రకంగా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని బాధ పెడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పైకి చెప్పుకోలేకపోవచ్చు వాళ్ళు, కానీ
అలా బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కలిశారు. అందుకని మీకు తోచినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. నిపుణులైన వాళ్ళు, నిజాయితీ పనులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళకి చూపించి వాళ్ళ సలహాలు తీసుకొని మీరు ఏ కార్యక్రమంలో ఉన్నా మీరు పాల్గొనండి. ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో స్వామివారికి అభిషేకం చేయటం, మహాతీర్థం పొడితో అభిషేకం చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోతరేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య త్రయంబకం యజామగే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారకం వందనారముచ్చోర్ముక్షేమామృతాత్. ఇది సజ్జోజాతి పంచబ్రహ్మ మంత్రాలలో ఇది అఘోర మంత్రం. దీంతో పరమేశ్వరుడికి ఖర్జూరపు జలాలతోటి సువర్ణ జలాలతోటి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది.